వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా చేయగలిగే బాదుషా చేసుకుందాము. అది కూడా గోధుమ పిండితో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ ఆర్ ఆయిల్ వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని మనం కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ అదే కప్తో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతుండగా 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని లైట్ పాకం వచ్చే వరకు ఉంచాలి. ముదురు పాకం అవసరం లేదు. పాకం రెడీ అయినాక అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్నగా బాల్స్ చేసుకొని మధ్యలో చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న షేప్లో పిండిని మొత్తం చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. ఆయిల్ ఎక్కువ హీట్ కాకముందే లైట్ హాట్గా ఉన్నప్పుడే బాదుషాని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా ఫ్రై చేయాలి. బయట గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కూడా కొద్దిసేపు ఫ్రై చేస్తే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది లోపల. ఫ్రై అయిన తర్వాత వెంటనే వాటిని మనం ముందుగా రెడీ చేసిన షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే అంతే, సూపర్ టేస్టీ, క్రిస్పీ అండ్ జ్యూసీ బాదుషా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.